హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి అయితే జొన్న రొట్టెలు చేసిన నేను. కొంచెం మధ్యలో పెంక పలసవాడి మాడిపోయింది. చూడండి, జొన్న రొట్టెలు ఈరోజు టిఫిన్ వచ్చేసి. మీ వంటలు అయినాయా ఫ్రెండ్స్? పని తీరిందా? నా పని అయితే ఇప్పుడు తీరింది. ఇక బాసాన్లు అన్ని వేసుకోవాలి. ఇక తిన్నాం. జొన్న రొట్టెలు చేసుకున్నాం. పొద్దుగాలడితే వంకాయ కూర ఉంటే తిన్నాం. రేపు శ్రీరామనవమి కదా, మబ్బులు లేవాలి, పనులు చేసుకోవాలి, తొందరగా పోవాలి. తిన్నావా నిహానమ్మ? రొట్టె తిన్నావా? ఎటు లేదు. తినిపో, అయితే తినిపో. అప్ప తినిపో అమ్మ, తినిపో. వాటర్ తాగిపో, మరి వాటర్ తాగిరా. రేపు మా ఊళ్ళో శ్రీరామనవమి చాలా బాగా జరుగుతుంది. ఘనంగా మ్యారేజ్ అయితే కన్నుల పండుగ తీర జరుగుతుంది. ఊరంతా సాయం చేస్తాం అన్నట్లు, దానం చేస్తాము. బియ్యము అన్నీగా, నూనె, పప్పులు అన్నీ దానం చేస్తారు. ఊరందరూ మొక్కుకొని దేవునికి రేపు కళ్యాణం మంచిగా జరిపి చాలా అన్నదానం చేస్తారు. బాగా ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తారు. చాలా భక్తి. మా రాములవారి దేవుడు తాట్లవాయి గ్రామం అంటే చాలా భక్తితోటి చాలా మంది వస్తారు. పిల్లలు కాని వాళ్ళు కూడా మొక్కులు చాలా మొక్కుకుంటారు. భద్రాచలంలో ఎట్లా జరుగుతుందో కళ్యాణం ఇక్కడ అట్లా జరుగుతుంది. మా ఊళ్ళో కూడా అంత భక్తి మాకు రాములవారి దేవుడు అంటే. చాలా బాగుంటుంది. నాకైతే మస్తు నచ్చింది. ఈ ఊళ్ళే రాములవారి దేవుడు ఉన్న ఊళ్ళే వాడు అంటే అదృష్టం బాగా పెట్టి పుట్టుకోవాలి. నాకు బాగా సంతోషం ఉంది ఫ్రెండ్స్, ఈ ఊళ్ళే పడ్డందుకు. నాకు రాములవారి దేవుడు బాగా ఏదనుకున్నా కానీ మంచిగా నాకు ఎప్పటిసుందో ఫస్ట్ బుద్ధి తెలియనప్పటిసుంది కూడా రాములవారి దేవుడికి మొక్కకుండా ఎట్లా జరగాలనో అట్లే జరిగింది. నేను ఎప్పుడు దేవుణ్ణే అది చేసుకుంటా. అంటే మా కులదైవాన్ని కూడా మల్లన్న దేవుని కూడా అది చేసుకుంటా, గుర్తు చేసుకుంటా. ఆ దేవుని కూడా ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటా అన్నట్లు. ఇక కాకపోతే ఇక అది ఆరోగ్యం మంచిగా లేక అన్నీ ఇక అట్లా జరిగింది. కానీ నాకు ఆపరేషన్లు అయ్యి నాకు అన్నీ అనుకూలంగానే ఉన్నాయి. దేవుడు ఇచ్చిన కాడికి నాకు రాములవారి దేవుడు అంటే చాలా భక్తి నాకు. రేపైతే మబ్బుదలు వేసి అలుకుత వేసుకొని కూరగాయలు కోసడానికి పోవాలి. అక్కడ పని చేయాలి. కొంచెం అందరము పని చేసినాక ఇక దేవుని కళ్యాణం జరగంగా వీడియోలు తీసి పెడతా ఫ్రెండ్స్. నేను రేపు మా రాములవారి పెళ్ళి చూడండి అందరూ. టిఫిన్లు వంటలైనా ఫ్రెండ్స్, ఏమేమి టిఫిన్లు చేసుకుంటారు, సాయంత్రం ఏమేమి నాన వస్తారు, పొద్దుగాల టిఫిన్లకు ఇడ్లీలా దోశలా అందరు ఏమేమి టిఫిన్లు చేసుకుంటారు కామెంట్ పెట్టండి. నేనైతే ఏ టిఫిన్ లేదు, ఉంది మినపప్పు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఈ మధ్యలో కొంచెం బద్ధకం అయింది. ఎందుకంటే గ్యాస్ తయారైంది. ఇక పప్పు దినుసులు బాగా ఏవి చేస్తలేను ఇంటి లోపల. ఇక చేస్తే ఇంత అటుకులన్నా చేస్తే ఇక గివ్వే జొన్న రొట్టెలు, నూనె వస్తువులు వాడతలేము బాగా. ఎప్పుడు టీవీలో చేసుకుంటాం. శనివారం అంటే ఇలా జొన్న రొట్టెలు చేసుకున్నా. ఇక నూనె వస్తువులు వాడతలేవు. పప్పు దినుసు కూడా గ్యాస్ కదా, అట్లా కొంచెం పప్పు దినుసులు కూడా బంద్ చేసిన. దోశలు చేస్తుంటే, ఇడ్లీలు చేస్తుంటే, పొంగనాలు చేస్తుంటే, అన్నీ ఇది రాదన్నికి లేదు. అన్ని టిఫిన్లు చేస్తా కానీ ఇక ఇప్పుడు వాడతలేవు ఎక్కువ హెల్త్కు. అందుకనే బంద్ చేసిన. ఎప్పుడన్నా ఇక సొరపిండి కూడా పెట్టుకోవచ్చు బియ్యం పిండితోటి. అన్నీ ఇవి రాదన్న కాదు, అన్నీ చేసుకుంటాం. కానీ ఇక గ్యాస్ ప్రాబ్లం అయ్యి ఇక బంద్ చేసిన. కొంచెం ఇక తగ్గిస్తున్నాం అన్నీ మేము. తిన్నారా ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? అందులో మేము ఉండాలి. రోజు అడుగుతాను నేనైతే అందరు బాగున్నారా అని. మామూలను కూడా బాగున్నారా అని ఒక్కసారి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. దయచేసి మా వీడియో చూసి లైక్ చేయండి. లైక్ చేస్తలేరు ఎవ్వరు. కొంచెం ఈరోజు మక్కలు ఎన్ని క్వింటాలు అయినాయి అక్క అని ఒక ఆయన అడిగిండు, కామెంట్ పెట్టిండు. కానీ ఇంకా జోకియలేము మేము మక్కలు జోకియలేము మేము. ఇంకా అవి ఎండాలి. ఎండినాక జోకిచ్చినాక చెప్తాను నేను వీడియోలో. బాయ్, మరి ఉంటున్నా.